నిశ్శబ్దం, మౌనం, రహస్యం ఛేదించుకు హృదయ గీతం హృదయంలోకే చేరని. వర్షం పడుతున్న సాయంకాలం ప్రశాంతంగా కూర్చుని కవితలు చదవడము, మంచి చిత్రాలను చూడడము, ఒక మంచి ఉద్యానవనంలో ఇదంతా చేయడము ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ కవితలు చదవడము, మంచి మంచి చిత్రాలు చూడడము, ఒక మంచి ఉద్యానవనంలో ఉండడము చాలా అరుదైన అవకాశము. అంతకన్నా అరుదైన అవకాశం ఏంటంటే ఇవన్నీ సృష్టించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి సమక్షంలోనే ఇవన్నీ చేయడం. ఆ వ్యక్తి పేరే సత్య శ్రీనివాస్ గారు. ఈరోజు నేను సత్య శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నాను. ఆయన ఒక అరుదైన కళాకారుడు అని చెప్పాలి. ఆయన ఒక కవి, ఒక చిత్రకారుడు, తర్వాత మొక్కల మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. ఈ మూడు కలబోసిన ఆయన అనుభవాలని ఆయన ఇంట్లో ప్రస్తుతం ఒక చిన్న ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఆయన రూపొందించిన కళాకృతులన్నింటినీ ఒక ప్రదర్శనలో ఉంచారు. ఆ ప్రదర్శన ఏమిటి, దాని ప్రేరణ ఏమిటి, ఆయన ఏ విషయాలని గురించి స్పందించి చిత్రాలని రూపుదిద్దుతూ ఉంటారు, ఈ విషయాలన్నీ సత్య శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. రండి. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. సత్య శ్రీనివాస్ గారు నమస్కారం. మానవలోకం ఛానల్కి స్వాగతం. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనుకోవచ్చు. అంటే సామాన్యులతోటి, మాలాంటి వాళ్ళతోటి ముఖ్యంగా మీరు చిత్రకారులు, కవి, అదేవిధంగా ప్రకృతి ప్రేమికులు. ఎన్నో రకాల మొక్కలను కూడా మీ ఇంటి చుట్టుపక్కల, మీ ఇంట్లో, మీ ఇంటి బయట అన్ని చోట్ల పెంచుతున్న సందర్భము. ఈరోజు మీతో కూర్చుని ఈ రకంగా మీరు గత 10 రోజుల నుంచి మీ ఇంట్లోనే ఒక చిత్ర ప్రదర్శనని ఏర్పాటు చేశారు. దాని గురించి మా ప్రేక్షకులందరికీ చెప్తారా? ప్రేరణ ఏమిటి? మీరు ఎప్పటి నుంచి చిత్రకారులుగా ఉన్నారు? మీకు చిత్రాలు వేయడంలో మీకు నచ్చిన అంశాలు, మీరు వేసే విధానము, వీటి గురించి మాకు చెప్తారా? నేను బేసికల్గా పోర్ట్రేట్ ఆర్టిస్ట్. నాకు ముసలాళ్ళ బొమ్మలు వేయడం అంటే భలే ఇష్టం. ముఖ చిత్రాలు చాలా కాలం తిరిగాను అడవుల్లో. దానికి ప్రేరణ ఇచ్చింది మా రెండో అన్నయ్య. ఈజ్ హైడ్రోజియాలజిస్ట్, బివి సుబ్బారావు అని. ఆయన నన్ను ఈ ఫీల్డ్లోకి ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పటి నుండి అడవులు పాలైపోయాడు. ముసలి వాళ్ళు బాగా ప్రేరణ ఇచ్చేవాళ్ళు. ఆ మమకారం, అడవులతో ఉండే వాళ్ళకి ఆ చనువు, కనుక వాళ్ళ బొమ్మలు వేయడం అనేది ఇంట్రెస్ట్ కలిగిపోయింది. దాని తర్వాత అమ్మలంటే నాకు చాలా ఇష్టం. అంటే తండ్రులు అంటే కోపం ఏం లేదు, అమ్మలంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే దే ఆర్ హిడెన్ ట్రెజర్స్. వాళ్ళ బొమ్మలు వేసి ఎగ్జిబిషన్ పెట్టాను. ఇట్లా మొక్కలు అనేది మా రెండో అన్నయ్య, మూడో అన్నయ్య నాకు ప్రేరణ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ టు మై వైఫ్. ఆమెకి నాకంటే ఎక్కువ పిచ్చి. ఇట్లా మొక్కలు పెంచుకుంటూ వస్తున్నాను. ఇంకా ఖాళీ స్థలం ఏం లేకపోయేసరికి ఇంటీరియర్లోకి దిగాను. ఇంటీరియర్లో ఎట్లా మొక్కలు పెంచాలి, ఏంటి ఇది అన్నది. ఐ లవ్ వాటర్ కలర్స్ అండి. మీరు ముఖ చిత్రాలు వాటర్ కలర్స్లో ఎక్కువగా, పెన్సిల్ కలర్స్, వాటర్ కలర్స్. వృద్ధుల, ముసలి వాళ్ళ చిత్రాలు, అమ్మల చిత్రాలు, అమ్మల బొమ్మలు మీకు ఎక్కువ నచ్చుతాయి. మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు? ఆల్మోస్ట్ ఫ్రమ్ 84 అండి. రెండో అన్నయ్య చాలా కాలం స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్ నడిపేవాడు. సో అట్లా నాకు ఫోటోగ్రఫీ, ఆర్ట్ మీద మమకారం పెరిగింది. ఐ యూస్ టు డూ డెవలపింగ్, ప్రింటింగ్, ఫోటోలు తీయడము, వాటిని డెవలప్ చేయడము, అవన్నీ నేర్చుకున్నాను మా అన్నయ్య పుణ్యాన్ని. కానీ మీకు చిత్రకళ అంటే ఎక్కువ ఆసక్తి. క్రమేణా నాకు పోర్ట్రేట్ పెయింటింగ్ మీద పిచ్చ మమకారం పెరిగిపోయింది. అది ఓన్లీ విమెన్ అండ్ అమ్మలు. పోయిటరీ రాయడం, మొక్కలు పెంచుకోవడం,
తిరిగే కదా అడవుల్లో బాగా తిరిగేసరికి అదొక మొత్తం. అదొక అభిరుచి, అదొక మొత్తం. ఇప్పుడు ఈ ఈ ఈ జూలై మాసం 2024లో మీరు పెట్టిన ఈ ప్రదర్శన ముఖ్యమైన ఆలోచన ఏమిటి? అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. నేను ఎక్కడైనా గ్యాలరీలో పెట్టాలంటే వాళ్ళకి పే చేయాలి. దీస్ పోర్ట్రేట్స్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ బై. అందుకని వై కాంట్ ఐ మేక్ మై హోమ్ యాజ్ అ గ్యాలరీ. ఇంత స్పేస్ ఉంది, ఇది గ్యాలరీగా చేసేసుకుంటే బాగుంటుంది కదా అని 3 ఏళ్ళుగా ఆలోచిస్తూ ఇద్దరం కలిసే రంగులు వేసుకున్నాం ఇంటికి. వెదర్ యూ బై ఆర్ నాట్, దిస్ ఈజ్ ఎ స్పేస్. ఎనీవన్ కెన్ కమ్ డౌన్ ఎనీ టైమ్, కెన్ టాక్, కెన్ డిస్కస్ అన్న ఉద్దేశంతో ఐ కన్వర్టెడ్ దిస్ ప్లేస్ ఇంటూ ఫర్ ఎ గ్యాదరింగ్. ఈ ఒక ఇల్లు కట్టుకున్న కొత్తల్లో ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం 20-30 మందికి. భోజనం అన్ని వసతులు అన్నీ కల్పించి, కావాలంటే పడుకుంటే పడుకోవచ్చు. ఇదని స్పేస్ ఈజ్ ఎ వెరీ డైనమిక్ థింగ్ ఫర్ మీ. ఎన్ని రకాలుగా అయినా ఉపయోగించుకోవచ్చు. ఆ స్పేస్ని మనం ఎట్లా మేనేజ్ చేస్తాము, ఎట్లా ఆ స్పేస్లో మనం బతుకుతాము అన్నదే నా ప్రయత్నం. ప్రస్తుతం ఈ ఈ స్పేస్లో మీరు ఎగ్జిబిషన్ని, చిత్రకళ, మీరు వేసిన బొమ్మలన్నీ, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి వేసిన చిత్రాలు ఇందులో ఉన్నాయి? 96 ఉన్నాయి. 96 నుంచి. అవన్నీ మీరు సేకరించాలా? దాచిపెట్టుకున్నా. ఇప్పుడే ఫ్రేమింగ్ చేసి పెట్టుకున్నా. వీళ్ళందరూ నేను చూసిన వాడిని. మీరు వారితో కలిసి ఉండేవారు? వాళ్ళతో కలిసి బతికిన వాడిని. మీరు ఇదివరకు కూడా ఇలా చిత్ర ప్రదర్శన ఏమైనా చేశారా? మొదటిసారి చేశాను. అవి ఎక్కడ చేశారు? ఒకటి 2004లో ఒకటి చేశాను మాసప్ ట్యాంక్లో. దెన్ 2016లో గోతే సెంట్రంలో చేశాను. గోతే సెంట్రం అనేది మా ఇల్లు. మా నాన్న సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఎ జర్నలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన జర్నలిస్ట్ కాలనీకి జనరల్ సెక్రటరీగా ఉండి ఆ కాలనీకి స్థలం ఇప్పించి ఇల్లు కట్టాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీ హ్యావ్ టు డిస్పోజ్ దట్, అమ్మేసాము. దాని తర్వాత చాలా కాలం తర్వాత తెలిసింది అది గోతే సెంటర్ అయింది. అదే అదే స్థలంలో. అప్పుడు నెంబర్ 20 మెమోయిర్స్ అని ఒక ఎగ్జిబిషన్ పెట్టి, అమ్మలదే. మా అమ్మని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ పెట్టాను. అదొక మంచి అనుభవం, చాలా గొప్ప అనుభవం. ఆ అనుభవం మర్చిపోలేను. థ్యాంక్స్ టు యాకూబ్, కవి మిత్రుడు, చాలా హెల్ప్ చేశాడు, పరిచయం చేసి. దాని తర్వాత అక్కడ ఇక్కడ పెట్టాలంటే నాకంత డబ్బులు లేవు. ఇది చాలా ఖర్చుతో కూడా చాలా ఖర్చు, ఫ్రేమింగే చాలా ఖర్చు అయిపోతుంది. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ బై దిస్ కైండ్ ఆఫ్ పెయింటింగ్. అంటే ఇది మీరు సేల్స్ కోసం ఉన్నట్టుగా కూడా పెడుతున్నారు. ఆ సేల్స్లో వచ్చిన కొద్ది ప్రాఫిట్ నుండి నేను ట్రైబల్ గర్ల్ చైల్డ్కి హెల్ప్ చేయాలన్న కోరిక. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది 10th తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ట్రైబల్ గర్ల్ చైల్డ్కి ఎకనామికల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. బయటకు వెళ్ళడం కూడా కష్టం. బయటకు వెళ్తున్నా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అయిపోతుంది. అట్లాంటి పిల్లలకి ఏదో నాకు మీకు తోచిన సహకారం, ఇవి ఎవడైనా కొనుక్కుంటే దాంట్లో 25% అట్లాంటి పిల్లలకి హెల్ప్ చేయాలని నా కోరిక. చేసిన ఈ చిత్రాలు, ఈ ఎగ్జిబిషన్ ద్వారా అందరికీ వెళ్ళాలని మీ ఆలోచన అయినప్పుడు, ప్రస్తుతం మీరు ఇది 3వ ఎగ్జిబిషన్ ఇంట్లో పెట్టారు కదా. అవును. దీని పరిణామం కానీ దీని ప్రభావం ఎలా ఉన్నది, రెస్పాన్స్ ఎలా ఉన్నది? అంటే రెండో అబ్జర్వ్ చేస్తున్నాను. నా కొడుకు ఉన్నాడు, ఇంటర్నేషనల్ లా ఢిల్లీలో చేస్తున్నాడు. వాడు తిరిగి ఇంటికి వస్తాడని నాకు గ్యారంటీ లేదు. హైదరాబాద్లో ఉంటాడు అన్నట్టు లేదు. పిహెచ్డి చేయాలనుకుంటున్నాడు. పిహెచ్డి చేసి యూకేలోనో యూరోప్లోనో అమెరికాలోనో సెటిల్ అయిపోతాడు.
అప్పుడు నేనేంటి ముసలాగా ఇంట్లో కూర్చున్నా, నువ్వేమో అక్కడికి రమ్మంటావు, నాకు రావాలని ఇష్టం. సో నా స్పేస్ని నేను ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి? ఒక గెస్ట్ హౌస్ గాను, ఒక పేయింగ్ గెస్ట్ల గాను ఈ స్పేస్ని నేను ఇస్తాను. ఇక్కడ వచ్చి కూర్చోండి, మాట్లాడుకోండి, మీకు నచ్చిన పనులు మీరు చేసుకోండి, దుర్మార్గం మటుకు చేయొద్దు. వీ విల్ నాట్ బికమ్ ఓల్డ్ అన్లెస్ వీ థింక్ ఓల్డ్. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు. నా స్పేస్ అనేది ఎప్పటికీ డైనమిక్గానే ఉండాలి. అందుకని నాకు ఎన్ని మొక్కలు ఉండాలి. దాంతో పాటు ఇప్పుడు చిత్రాలు తోడయ్యాయి. అంటే చాలా మంది వచ్చి చూసారా? వస్తున్నారు. కాలనీ వాళ్ళు ఒక 1 వీక్లో కనీసం 100 మంది వచ్చి చూసారు. కాలనీ వాళ్ళు వచ్చారు, చూసారు, మెచ్చుకున్నారు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఏ బయర్స్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్, బట్ పీపుల్ ఆర్ కమింగ్. కోవిడ్ వల్లనో కరోనా వల్లనో మనం ఏమి ఐసోలేట్ అవ్వలేదండి. వీఆర్ ఐసోలేటెడ్ బేసికల్లీ. మెంటలీ మనం ఒకళ్ళొకరితో మాట్లాడము, ఇప్పుడు ఈ ప్రదర్శన చేయడం మూలంగా ఐసోలేషన్ కొంచెం తగ్గిందా? మీ కాలనీ వాళ్ళు రావడం అదొక మంచి, తను మంచి సోషల్ వర్కర్, ఎవరికి ఏమి కావాలన్నా సాయం చేస్తుంది. నేను చేయను, నీ అవసరం ఉంటే నువ్వు చేసుకోవచ్చు, నా చేతనైతే నేను చేస్తానంటాను, కానీ ఐఎమ్ నాట్ ప్రోయాక్టివ్. ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్. అదే ఐసోలేషన్ కూడా. అంటే ఎవరి చాయిస్ వాళ్ళకు ఉన్నప్పుడు మనం మీరు అన్నట్టు అదే ఐసోలేషన్ కూడా కారణం. కావాలని ఎందుకు అడుగుతారు? ఇట్స్ హర్ లైఫ్, ఇట్స్ మై లైఫ్. నేను 2004 నుండి నేను జాబ్ చేయలేదు, 20 ఏళ్ళ ఇంట్లో ఉండే పని చేసుకుంటున్నాను. నా ప్రపంచం నా ఇల్లు, నా ఇంట్లోకి వస్తుంది ప్రపంచం, అది తెప్పించుకునే సత్తా నాకు ఉండాలి, అంతే నేను నమ్మకం పెట్టుకున్నాను. ఈ ఎగ్జిబిషన్ కూడా అందుకే దోహదమైంది. ఇందులో మీరు పెట్టిన కొన్ని చిత్రాల గురించి చెప్తారా? వాటి ప్రేరణ ఏమిటి, వాటి వస్తువు ఏమిటి? అంటే 1-2 చిత్రాల్లో ఏంటంటే, ఓ గౌరీబాయ్ అని ఉంది. షీ వాజ్ ద ఫస్ట్ విఎస్ఎస్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా. పనసమాక్ష చాలా మంచి ఆమె. ఆమెను పిలిచాము, గౌరవించాము. ఆయన మీద ఒక ఆయన పుస్తకం రాశాడు, వరల్డ్ బ్యాంక్లో పనిచేసే ఆయన. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తే దాన్ని మేము వచ్చేసాము, వారికి ఒక 5,000 ఇచ్చాము. ఒక స్త్రీ అంతలాగా చేయడం అనేది చాలా గొప్ప పని. ఇది ఆమె ఎక్కడ ప్రాంతం వారు? ఆమె ఆదిలాబాద్ జిన్నారం, ఇప్పుడు జిన్నారం డిస్ట్రిక్ట్. అప్పుడే వేసారా, ఇప్పుడు కొత్తగా వేసారా? అప్పుడు వేసారు. ఓకే. సో నేను ఎప్పుడు కెమెరా తీసుకెళ్ళేవాడిని. సో ఎవరైనా మీటింగ్లకు వచ్చి కూర్చుని ఇట్లా వింటుంటే అట్లా వింటుంటే వాళ్ళ ఫోటోలు తీసుకుని వచ్చి బొమ్మలు వేసుకుంటాను. ముచ్చటగా ఉంటాయి. వాటర్ కలర్సా, పెన్సిల్స్? వాటర్ కలర్స్ వేసాను, పెన్సిల్. ఈ మధ్యన పెన్సిల్లోకి దిగాను, ఎందుకంటే ఈ మధ్యన అంత మంచి పెన్సిల్స్ వచ్చాయి. గతంలో అంత గొప్ప మెటీరియల్ లేదు. ఇప్పుడు వాటర్ సాల్యుబుల్ పెన్సిల్స్ వాడుతుంటే భలే మంచి చిత్రాలు వస్తున్నాయి. మీరు ఎక్కువగా వాటర్ కలర్స్నే ఇష్టపడతారు? వాటర్. నాకు ఆయిల్ పెయింటింగ్ ఇష్టం లేదు, ఎందుకంటే ఐ మైట్ బి రాంగ్ ఆర్ రైట్, ఆయిల్ పెయింటింగ్లో మీరు తప్పు సరిదిద్దుకోగలుగుతారు, సరిదిద్దుతారు. వాటర్లో ఒకసారి వేస్తే తప్పు అంటే తప్పు, అంతే. అది సరిదిద్దుకోవడం కష్టం. ఇంకోటి, నేను కేశవ్ మెమోరియల్ స్కూల్లో డ్రాయింగ్ నేర్చుకున్నాను. అప్పుడు ఆ టీచర్ ఏం చెప్పేవాడు అంటే, నువ్వు వైట్ యూజ్ చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావురా అంటారు. వైట్ని వైట్గా వాడాలి, వైట్ పేపర్ అక్కడ వదిలేయాలి దాన్ని, దాని పక్క నుండి నువ్వు కలరింగ్ వేసుకుంటూ రావాలి అని. సో అంటే ఆ స్కూల్ ఇప్పుడు ఉందో లేదో నాకు మంచి అనుభవం ఇచ్చింది. వైట్ షుడ్ నాట్, బికాస్ వైట్ ఈజ్ నాట్ ఏ కలర్ యాజ్ పర్ ఫిజిక్స్.
వైట్ ఈజ్ ఆల్ కలర్స్, బ్లాక్ ఈజ్ నో కలర్ అంటారు. నో కలర్, వైట్ ఈజ్ ఆల్ కలర్స్. ఆల్ కలర్స్, బికాస్ ఇట్ అబ్జార్బ్స్ ఎవ్రీథింగ్. రైట్. వైట్ రిఫ్లెక్ట్స్ ఎవ్రీథింగ్, బ్లాక్ అబ్జర్వ్స్. బ్లాక్ అబ్జార్బ్స్. సో బ్లాక్ ఈజ్ నాట్, బ్లాక్ ఈజ్ ఎ మీడియం అంటారు ఆర్టిస్టులు. ఓకే. వైట్ ఈజ్ నాట్ ఎ కలర్ అంటారు ఆర్టిస్టులు. వేరే ఫిజిసిస్ట్ వైట్ ఈజ్ ఆల్ కలర్స్, ఆల్ కలర్స్ అంటారు. బికాస్ ఇట్ డిసిమినేట్స్ ఎవ్రీథింగ్, ఇట్ డజంట్ అబ్జర్వ్. ఇట్ రిఫ్లెక్ట్స్. అది నేను నేర్చుకున్నాను. నాకు ఇంటర్లో ఫిజిక్స్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో యూ షుడ్ నాట్ యూజ్ వైట్ అని ఆయన చెప్పాడు. అప్పటి నుండి నేను వైట్ యూజ్ చేయను ఇప్పటికీ. అవునా? చాలా ప్రత్యేకమైన అది అది అంటే ఒక పెయింటింగ్ వేసే ముందు నేను కనీసం ఒక 3 నెలలు 6 నెలలు ఒక ఏడాది అబ్జర్వ్ చేస్తాను ఆ ఫోటోని. అప్పుడు జీర్ణించుకొని ఆ బొమ్మలోకి దిగుతాం. ఇంకోటి ఏంటంటే ఎవరైనా బొమ్మ చూస్తుంటే ఆ బొమ్మలోకి మీరు వెళ్ళాలి, బొమ్మ మీలోకి రాకూడదు. మీరు జీర్ణించుకోవడం అంటే ఏంటి మరి? ఆ బొమ్మ మీలోకి ఆ వచ్చినట్టు టెక్స్చర్ జీర్ణించుకోవాలి, ఆ మనిషిని జీర్ణించుకోవాలి, ఆ వాతావరణం జీర్ణించుకోవాలి. అన్నీ జీర్ణించుకున్న తర్వాత మీ బొమ్మ వేయడం మొదలెట్టాలి. పోర్ట్రైట్ ఆర్టిస్ట్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే మీరు పోర్ట్రైట్ చూడంగానే అరే ఇట్లా లేదే అంటారు. ఇట్లా లేదా ఉందా అన్న తర్వాత సంగతి. ఇట్స్ నాట్ ఎ ఫోటోగ్రఫీ. ఆ వ్యక్తిత్వం కనబడాలి బొమ్మలో. మీరు ఆ బొమ్మలోకి వెళ్ళిపోవాలి. మీకు వాళ్ళు పరిచయం ఉన్నా లేకపోయినా మీరు ఆస్వాదించాలి, మీరు ప్రేమించాలి. అది అది ఒక మొక్క లాంటిది. చాలా కాస్ట్లీ పెయింటింగ్ ఈ రోజుకి ప్రపంచంలో పోర్ట్రేట్ పెయింటింగ్ లక్షల కొద్దీ అమ్ముతారు. అంటే ఇక్కడ ఎవడు పట్టించుకోడు. కానీ మీరు ఇదే నేను పోర్ట్రేట్ ఆర్టిస్ట్ యూరోప్లో బతుకుంటే చాలా ఆదరణ లభించే, చాలా కోటీశ్వరుని అయిపోయేవాడు. ఇప్పుడు ఆర్ట్ మార్కెట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కదా, లోకల్ మార్కెట్ కాదు కదా. పోర్ట్రేట్స్కి లేవండి. అవును. ఏవో అబ్స్ట్రాక్ట్ టేస్ట్ ఇస్తే హూ ఈజ్ బయింగ్ అండి. అది 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 ఒక సినిమా అంటే అన్ని రంగాలు ఎట్లా అయిపోయాయి అంటే దే హావ్ బికమ్ కమర్షియల్ మార్కెట్. ఆర్ట్ ఈజ్ ఆల్సో ఏ కమర్షియల్ మార్కెట్. ఆర్ట్ ఈజ్ ఆల్సో ప్రోడక్ట్. హోటల్లో పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి అంటారు తప్ప అది ఆర్టు ఇంత గొప్పగా వేసాడు అని ఎవడు హూ కేర్స్. ఎందుకంటే ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్స్. ఎవరు కొంటారండి ఫోటోగ్రాఫ్లు? అది ఒక దందా కదా. ఒక గ్యాలరీ వాడు వచ్చి వాడు డీల్ చేస్తాడు, ఇంకోడు వచ్చి ఇంకోటి డీల్ చేస్తాడు. అంతే ఉంది తప్ప ఆర్ట్గా మాత్రం ఆర్ట్లా పెడదాం. నాకు అది ఎవడు కొండండి, నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటాను. నీ ఆనందం కోసం ఏకాంతంగా కూర్చొని పాట పాడుకున్నట్టు. ఈ మధ్యన పాటలు పాడడం మానేసాను. ఒక కాలంలో బాగా పాడుకున్నాను. నాకు మ్యూజిక్ అంటే తెగ పిచ్చి. మా 3వ నైపుణ్యం అని. పొద్దున్న లేవగానే 5:30కి 3ంటికి 5ంటికి లేస్తాను, మ్యూజిక్ పెట్టేస్తాను. నేను ఇన్స్ట్రుమెంటల్ పెడతాను. నాకు వోకల్ నచ్చదు. పొద్దున్నే ఇన్స్ట్రుమెంటల్ ఉంటే సౌమ్యంగా బొమ్మలు వేసుకోవచ్చు. ఇది దాని తర్వాత 8:30కి 10ంటికి అప్పుడు వోకల్కి వెళ్తాను. ఇంకా ఇంకా ఏమేమి చిత్రాలు పెట్టారు ఇందులో? ఆ చిత్రాల గురించి చెప్తారు. ఇప్పుడు ఇవి పెట్టాను. దాని తర్వాత కొందరు అమ్మలవి వేయాలనుకుంటున్నాను. అవి వేసి అవి పెడదామని. బట్ ఐ నీడ్ సమ్ సపోర్ట్. అంటే ముందర వాళ్ళ ఫోటోలు తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటారా? తర్వాత వాటిని పూర్తిగా అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు వేస్తారు. అంటే ఈ మధ్యన ఏమైందంటే ఫేస్బుక్ నుండి డౌన్లోడ్ చేసేసుకుంటాం. మీ అమ్మగారి ఫోటో మీరు ఫేస్బుక్లో పెట్టారనుకోండి, ముచ్చటగా నచ్చింది అనుకోండి, నేను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని మిమ్మల్ని అడుగుతాను వేయచ్చా అని.
ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు వచ్చి తీసుకెళ్ళట్లేదండి. మీరు వేశారా అలాగా? ఉమ్. ఆహా. చాలా వేశాను. ఉమ్. అన్ని ఎగ్జిబిషన్లో పెట్టారా, కొన్ని పెట్టారా? ఇప్పుడు నేను పెట్టింది ట్రైబల్ అండ్ రూరల్. ఓహో, నేను ఫోకస్ అలా పెట్టారు ఎగ్జిబిషన్. ఈసారి ఇదే పెట్టుకున్నాను. మదర్స్ వేస్తున్నాను. మీ ఇల్లు దూరం అంటారు, మరి మీ అమ్మ దూరం అయిందా? చాలా కష్టపడాలండి, ఏడాది పాటు కూర్చుని ఇట్లా అబ్జర్వ్ చేసి బొమ్మ వేసి తీసుకుపోండి అంటే కూడా తీసుకుపోకపోతే కించెత్తుంది, బాధగానే ఉంటుంది. బాధగానే ఉంటుంది. మీ చిత్రాలు వేసిన చిత్రాలు చూపిస్తారా? యా.